Hi students. సో ఈరోజు ఈ వీడియోలో క్వాంటమ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. అంటే క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటి, అవన్నీ ఉంటాయి. సో క్వాంటమ్ నెంబర్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో క్వాంటమ్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్లో. ఓకే, సో ఈ వీడియో అనేది కొద్దిగా డీప్ గా ఉంటుంది. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి. అందుకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో, ఈ ఛానల్ అనేది కేవలం జేఈ, నీట్కి అండ్ ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బేసిక్స్ నుండి అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రతి వీడియోని మీరు ఛానల్లో చూడండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి ఎంటర్ అవుదాం. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ అంటే సాధారణంగా దేనికి అంటే క్వాంటమ్ నెంబర్స్ అండ్ ఆటమ్ యూజువల్లీ కంటైనింగ్, అంటే తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి చెప్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి యూజ్ అయ్యేలా ఉంటుంది. సో అన్ ఆటమ్ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే, ఎనీ atom contain large number of orbitals. So these are distinguished from each other on the basis of their shape. Okay, they will be distinguished. అవి ఎట్లా సెపరేట్ చేస్తాం? వాటి యొక్క షేప్ కానీ, సైజ్ అండ్ ఓరియంటేషన్ ఇన్ స్పేస్. ఓకే, వీటిని బేస్ చేసుకొని మనం ఆటమ్స్ ని మనం డిస్టింగ్విష్ చేయొచ్చు. అంటే ఎందుకంటే చాలా ఆటమ్స్ ఉంటాయి, అన్ని ఆటమ్స్ లో లార్జ్ నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దట్ ఆటమ్స్ క్యాన్ బి డిస్టింగ్విష్డ్ with the help of these quantum numbers. Okay, four quantum numbers are there. So by using the quantum numbers we can distinguish so every atom according to their shape, size, energy and orientation in space. Okay, so these characteristics of an orbitals are expressed in terms of four quantum numbers. They are principal quantum number. Avementi ikkada first one principal quantum number, and second one azimuthal quantum number, azimuthal quantum number. So usually this will be represented with Z. Then azimuthal quantum number with small l. Then third one magnetic quantum number, magnetic quantum number M, and fourth one spin quantum number, spin quantum number S. Okay, so ఈ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేసి మనం ఆటమ్స్ ని డిస్టింగ్విష్ చేయొచ్చు. ఓకే, ఆటమ్స్ ని డిస్టింగ్విష్ చేయొచ్చు అంటే వాటి యొక్క స్పేస్, షేప్ కానీ, సైజ్ కానీ, ఎనర్జీ కానీ, ఓరియంటేషన్. సో ఇట్లా వాటిని మనం ఈజీగా డిస్టింగ్విష్ చేయొచ్చు బై యూజింగ్ దీస్ ఫోర్ క్వాంటమ్ నెంబర్స్. సో క్వాంటమ్ నెంబర్స్ ఇవి 4 ఉన్నాయి, మనకు ఆల్రెడీ చేస్తున్నాం. సో ఇది మెయిన్ గా వీటిని యూజ్ చేసి మనం ఏం యూజ్ చేస్తాం, జస్ట్ లొకేషన్ కానీ, ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది లొకేషన్, అదేవిధంగా ఎలక్ట్రాన్స్ ఎనర్జీ కానీ, షెల్స్ యొక్క ఎనర్జీ కానీ, అదేవిధంగా టైప్ ఆఫ్ ఆర్బిటాల్, వాట్ టైప్ ఆఫ్ ఆర్బిటాల్ ఆక్యుపైడ్ ఇన్ అన్ ఆటమ్. ఓకే, then space and orientation of that orbital. So each and every ఈ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనే మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసి. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్ డీప్లీ. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ దేంతో ఇండికేట్ చేస్తారు? స్మాల్ m తో ఇండికేట్ చేస్తారు. ఓకే, so principal quantum number usually it tells about the shells or orbits. Okay, it gives the information about shells or orbits which the electron belongs. It tells about the main energy level. Okay, main energy level, energy and size of the main energy level. Okay, what are
what is the significance? Significance is it describes shells or orbits. It describes shells or orbits. So ఇది దేని గురించి చెప్తుందంటే it describes shells or orbits. ఓకే, ఒక ఆటమ్ లో ఉన్నటువంటి ఆర్బిట్స్ లేదా షెల్స్ గురించి చెప్పేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, దెన్ ఇట్ ఈస్ denoted with the symbol or represented with the symbol small n. So here n can have the values, okay, any integral values. Here n values, n can have any integral values except 0. Okay, 0 undadu. N is not equal to 0. N is equal not equal to 0. 0 కాకుండా ఇంటిగ్రల్ వాల్యూస్ 1 2 3 4 and so on etc. ఓకే, ఈ రకంగా ఉంటుంది. ఓకే, సో n is not equal to 0, ఇంటిగ్రల్ వాల్యూస్ 1 2 3 4 ఉంటుంది n యొక్క వాల్యూస్. సో ద వేరియస్ ప్రిన్సిపల్ ఎనర్జీ షెల్స్ ఆర్ ఆల్సో designated with by the symbols KLMN. ఓకే, షెల్స్ ఆటమ్ లో ఉన్నటువంటి షెల్స్ లేదా ఆర్బిట్స్ ను మనం వేటితో రిప్రజెంట్ చేయొచ్చు? KLMN. ఓకే, అది n is equal to 1 అయితే K shell, then second L shell, third M shell, then fourth N shell and so on etc. ఓకే, లైక్ దిస్. మరి అవి మనం షెల్స్ ని లేదా ఆర్బిట్స్ ని, సో ఫస్ట్ ఏంటి, ఎనీ ఆటమ్ లో ఆర్బిట్స్ ఉంటాయి. ఓకే, అకార్డింగ్ టు బోస్ అటామిక్ మోడల్ ఎనీ ఆటమ్, ఓకే, ఏదైనా ఆటమ్ లో ఈ షెల్స్ లేదా ఆర్బిట్స్ అనేవి ఉంటాయి. ఆ ఆర్బిట్స్ ను మనం వేటితో ఇండికేట్ చేస్తాం? n తో ఇండికేట్ చేస్తాం, n తో. సో n వాల్యూస్ ఎలా ఉంటాయి? n is not equal to 0. n కి 0 వాల్యూస్ అనేవి ఉండవు. ఓకే, 0 ఉండదు. n is equal to not equal to 0, but n has integral values. ఓకే, 1 2 3 4 గా ఉంటాయి. మరి వాటిని ఆ ఆర్బిట్స్ ని ఈ లెటర్స్ వేటితో ఇండికేట్ చేస్తాం? KLMN తో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో హియర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద న్యూక్లియస్. ఓకే, న్యూక్లియస్ నుంచి మనకి ఎట్లా, ఇక్కడ సపోజ్ ఇది న్యూక్లియస్ అనుకోండి. ఓకే, ఇది న్యూక్లియస్ ఆఫ్ an atom. సో ఫస్ట్ షెల్, ఇది ఫస్ట్ షెల్. సో దిస్ ఇస్ K shell. ఓకే, K shell అండ్ నెంబర్ ఎంత? ఇది 1. then second shell దేంతో ఇండికేట్ చేస్తాం? L తో. దాని యొక్క n వాల్యూ ఎంత ఉంటుంది? n is equal to 2. then third shell, n is equal to 3. this value 3. then దేంతో ఇండికేట్ చేస్తాం? M తో. ఇంకా ఫోర్త్ షెల్ ఉంటే ఈ రకంగా మనం ఒక ఆటమ్ లోపల ఉన్నటువంటి ఆర్బిట్స్ ను, ఆర్బిటాల్ కాదు ఆర్బిట్, ఓకే, 4 అండ్ దీన్ని దేంతో ఇండికేట్ చేస్తాం? KLMN. ఈ రకంగా 1 2 3 4 అంటే ఒక ఆటమ్ లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ లేదా షెల్స్ ఉంటాయి. ఆ షెల్స్ యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయి? 1 2 3 4 ఉంటాయి. వాటికి వేటితో ఇండికేట్ చేస్తాం? KLMN తో ఇండికేట్ చేస్తాం. అంటే న్యూక్లియస్ నుంచి స్టార్టింగ్. ఓకే, K అనేది న్యూక్లియస్ కి దగ్గరగా ఉంటుంది. ద షెల్ విచ్ ఈస్ closest to the nucleus is K shell, and as we move from nucleus, then number of shells will be increasing. Okay, shells అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియస్ నుంచి డిస్టెన్స్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతుంది. Okay, this number helps to explain the main lines of the spectrum on the basis of electronic jump between these shells. So it gives the average distance of the electron from the nucleus. Okay, average distance from the nucleus. It gives the information. దేని గురించి ఇస్తుంది? average distance from the nucleus. న్యూక్లియస్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది ఎలక్ట్రాన్స్ అనేవి, లేదంటే షెల్స్ లేదా ఆర్బిట్స్ అనేవి మనకి ఈ క్వాంటమ్ నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద లార్జ్లీ డిటర్మైన్డ్ ద సైజ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ క్లౌడ్. సైజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలక్ట్రాన్ క్లౌడ్ ఎలా ఉంది సైజు. ఒకవేళ న్యూక్లియస్ నుంచి దూరంగా ఉంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. న్యూక్లియస్ నుంచి దగ్గరగా ఉంటే సైజ్ అనేది, ఆటమ్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఓకే, తర్వాత ఈ దేనికి? ఇట్ కంప్లీట్లీ డిటర్మైన్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్.
okay, energy of the electron in an atom. Okay, so then for the first principal shell, okay, here first principal shell, first principal shell ఏంటి ఇక్కడ n is equal to, అంటే first principal shell k, ఫస్ట్ షెల్ k కదా, సో k కి n వాల్యూ ఎలా ఉంటుంది, n is equal to 1, n is equal to 1, so which means that is the energy shell is lowest. Okay, దీని యొక్క energy is low, first shell energy is low, energy is low. Okay, then next shell ఎలా ఉంటుంది, నెక్స్ట్ షెల్ తర్వాత వచ్చే షెల్ ఏంటిది L షెల్, then n is equal to 2. Okay, so ఈ రకంగా ఏమవుతుంది, ఎనర్జీ విల్ బి ఇంక్రీజింగ్. సో యాజ్ వి మూవ్ ఫ్రమ్ ఫస్ట్ షెల్ టు లాస్ట్ షెల్, ఎనర్జీ విల్ బి ఇంక్రీజింగ్ గ్రాడ్యువల్లీ. నెక్స్ట్ షెల్ m, so its n value is 3, then next shell n, then its n value is 4. Okay, so more energy and large distance from the nucleus, ఒక atom లో ఇట్లా మనకు 4 షెల్స్ ఉంటే ఆటం యొక్క సైజ్ ఎక్కువ ఉంది అని అర్థం. ఓకే, ఆటం యొక్క సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి డిస్టెన్స్ అనేది న్యూక్లియస్ నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఒక ఆటమ్ లో ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఆటమ్ లో 4 షెల్స్ ఉన్నాయి, ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. సో ఈ రకంగా చూడండి ఎంత డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందో. సో ఇక్కడ లార్జ్ డిస్టెన్స్ అండ్ మోర్ ఎనర్జీ, అందుకే నెంబర్ ఆఫ్ షెల్స్ అనేవి ఇంక్రీజ్ అయితే ఒక ఆటమ్ లో దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, అదే విధంగా డిస్టెన్స్, ఆ సైజ్ అనేది ఆటమ్ యొక్క సైజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో దీని ప్రకారం మనం ఎంత రాసుకోవచ్చు, ఎనర్జీ ప్రకారం, ఎనర్జీ అయితే ఎనర్జీ ఆఫ్ షెల్స్ increasing order, k is less than, l is less than, m is less than, n and so on. ఈ రకంగా రాసుకోవచ్చు. ఓకే, లేదా 1 is less than, 2 is less than, 3 is less than, 4 and so on. సో ఈ రకంగా మనం ఎనర్జీ, ఒక షెల్ లేదా ఆర్బిట్ యొక్క ఎనర్జీ లేదంటే దాని యొక్క సైజ్ ని డిస్క్రైబ్ చేయొచ్చు ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ యూజ్ చేసి. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చేయవచ్చు. 1 2 3 4. నెక్స్ట్, ద మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ఎనీ ప్రిన్సిపల్ షెల్. నెక్స్ట్ very important point, it is the maximum number of electrons present in any shell or orbit. Okay, orbit is given by the formula 2n square. Okay, by this formula you can find out the maximum number of electrons present in any shell, any orbit. Okay, any shell lo లేదా any orbit లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి మాక్సిమం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వేర్ n is equal to ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ n వాల్యూ అనేది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అవుతుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1, ఫస్ట్ షెల్ కనుక తీసుకుంటే n is equal to 1. ఓకే, n is equal to 1 లో ఎన్ని ఉంటాయి ఎలక్ట్రాన్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఫార్ములా ఏంటి, 2n స్క్వేర్ కదా. సో ఈ 2n స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ, సో n వాల్యూ ఎంత, ఇది ఫస్ట్ షెల్ కాబట్టి 1 అవుతుంది. సో 1 స్క్వేర్ అంటే 1 into 1 1 again, so 2 into 1 again 2. So maximum how many electrons can be accommodated in the first main energy level, 2 electrons only. Okay, next n is equal to 2 అయితే 2n square formula, then 2 into 2 square, 2 into 2 2s are 4, then 4 into 2 8 electrons can be accommodated in the second main energy level. So n is equal to 3 at the third energy level, 2 into 3 square, 3 3s are 9, 9 into 2 18 electrons. Then n is equal to 4, fourth shell lo
ఫోర్త్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి 2n² ఫార్ములా కాబట్టి 2 × 4² 4 4s are 16 16 × 2 32 ఎలక్ట్రాన్స్. సో ఈ రకంగా మనం ఏదైనా ఒక షెల్ లేదా ఆర్బిట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఈ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇది ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్. నెక్స్ట్ సెకండ్ అజిముతల్ క్వాంటం నెంబర్. సెకండ్ అజిముతల్ క్వాంటం నెంబర్. దేంతో ఎల్తో ఇండికేట్ చేస్తాం అజిముతల్ క్వాంటం నెంబర్. సో అజిముతల్ క్వాంటం నెంబర్ దేని గురించి చెప్తుందంటే మెయిన్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్స్ గురించి చెప్తుంది. మెయిన్ ఎనర్జీ లెవెల్ ఆల్రెడీ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ లో చూస్తున్నాం కదా 1 2 3 4 లేదా KLMN. ఆ 1 2 3 4 ఆ మెయిన్ ఎనర్జీ లెవెల్, ఫస్ట్ మెయిన్ ఎనర్జీ లెవెల్ ఎన్ని సబ్ షెల్స్ ఉన్నాయి అనేది ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ చెప్తుంది. సెకండ్ మెయిన్ ఎనర్జీ లెవెల్ ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అది ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో విత్ ఇన్ ద సేమ్ ప్రిన్సిపల్ షెల్ there are present a number of sub energy levels or sub levels of energy. As a result, the number of electrons jumps increases, and so is the number of lines formed. Number of lines formed. So thus this number helps to explain the fine lines of the spectrum. ఈ అజిముతల్ క్వాంటం నెంబర్ యూజ్ చేసి ఏదైనా ఒక ఆటమ్ లో మనం నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఫైండ్ అవుట్ చేసి అదే విధంగా వాటి ద్వారా విత్ హెల్ప్ ఆఫ్ దట్ సబ్ ఎనర్జీ లెవెల్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ద స్పెక్ట్రమ్. సో హియర్ నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ప్రెసెంట్ ఇన్ ద మెయిన్ ఎనర్జీ లెవెల్. సో ఇక్కడ దీని యొక్క యూజ్ అండ్ సిగ్నిఫికెన్స్. సో బై యూజింగ్ దిస్ క్వాంటం నెంబర్ వీ కెన్ ఫైండ్ అవుట్ నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్, number of sub levels or sub energy levels present in the main energy level. So అదే విధంగా సో నెక్స్ట్ ద యాంగులర్ మూమెంటం. ఇంకేం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని అజిముతల్ క్వాంటం నెంబర్ తో? యాంగులర్ మూమెంటం ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మూమెంటాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాంగులర్ మూమెంటం ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అదే విధంగా ద రిలేటివ్ ఎనర్జీస్ ఆఫ్ ది సబ్ షెల్స్, the relative energy of the sub levels. And the shape of the సబ్ ఎనర్జీ లెవెల్స్ యొక్క షేప్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సబ్ ఎనర్జీ లెవెల్స్. సో ఇక్కడ దీని ప్రకారం మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, సో ఏవైనా షెల్ లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్స్ సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, ఇక్కడ ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ n, ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ n, so L can have for a given value of n, so it can have or L can have any integral values. L can have, L means azimuthal quantum number. L can have any integral values, from 0 to n-1. అంటే 0 తో పాటు 0 నుండి n-1 వాల్యూస్ ఉంటాయి ఎనీ l కి. ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ n లో మళ్ళీ మనం సబ్ షెల్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 0 నుండి n-1 వాల్యూస్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్ తీసుకుంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్
n is equal to 1. n is equal to 1 అంటే k sub shell. ఓకే, అది k sub shell. సారీ, n is equal to 1, k main shell. n is equal to 1 means k main shell. సో దీనికి l వాల్యూస్ ఎన్ని ఉంటాయి? l is equal to 0. ఓకే, 0 to n minus 1 అన్నాడు. సో n minus 1 అంటే 0 to n minus 1. సో ఇక్కడ n is equal to ఎంత ఉంది వాల్యూ? 1 కాబట్టి దీనిలో 1 minus 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది? మళ్ళీ 0 వస్తుంది. అంటే l is equal to ఓన్లీ ఒక 0 మాత్రమే ఉంటుంది ఫస్ట్ మెయిన్ ఎనర్జీ లెవెల్. ఫస్ట్ మెయిన్ ఎనర్జీ లెవెల్ ఉండేది ఒక ఓన్లీ l is equal to 0 నే ఉంటుంది. l is equal to 0 మీన్స్ ఓకే, l is equal to l వాల్యూ ఒకవేళ 0 ఉంటే ఆ సబ్ షెల్ ని దేంతో ఇండికేట్ చేస్తాం? s సబ్ షెల్ తో, s తో ఇండికేట్ చేస్తాం. ఒకవేళ l వాల్యూ 1 వస్తే, l వాల్యూ 0 వస్తే s సబ్ షెల్, l is equal to 1 వస్తే అది p సబ్ షెల్, l is equal to 2 వస్తే అది d సబ్ షెల్ అవుతుంది, l is equal to 3 అయితే అది f సబ్ షెల్ అవుతుంది. ఓకే, sp df సబ్ షెల్స్ తీసుకుంటాం. ఇక్కడ n is equal to 1 అయితే అది k షెల్, మెయిన్ షెల్. మెయిన్ షెల్ లో ఎన్ని సబ్ షెల్స్ ఉంటాయి అంటే అక్కడ l వాల్యూస్ ఎన్ని వస్తాయి మనకి? 0 to n minus 1 ఉంది కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే n వాల్యూ 0 నే వస్తుంది. సో 0 అంటే ఏంటిది? అది s సబ్ షెల్ అవుతుంది, s. ఓకే, అంటే k n is equal to 1 అంటే k షెల్ లో, k మెయిన్ ఎనర్జీ లెవెల్ లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్ ఏంటిది? s అది. నెక్స్ట్ n is equal to 2 తీసుకుంటే అదేంటి? l మెయిన్ ఎనర్జీ లెవెల్. సో n మెయిన్ ఎనర్జీ లెవెల్. సో l is equal to ఏమేమి వస్తాయి ఇక్కడ? 0, 2 ఇంత సబ్స్టిట్యూట్ చేస్తే 2 minus 1 వస్తుంది. సో 0, 1 రెండు ఉంటాయి. 0 అయితే ఏంటి ఇక్కడ? s. ఓకే, దెన్ 1 అంటే p ఇక్కడ ఉంది, s, p అంటే n is equal to 2 మెయిన్ ఎనర్జీ లెవెల్ లో 2 సబ్ షెల్స్ ఉంటాయి, అది s, p. ఒకవేళ n is equal to 3 అయితే, n is equal to 3 అంటే m. సో l is equal to 0, 1, 2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఉంటుంది, తర్వాత 3 minus 1 అంటే 2 వస్తుంది, అంటే 2 ఉంటాయి. అది 2 అంటే ఏంటి? 1, 2. 0, 1, 2 అంటే s, p, d. ఈ రకంగా 3 ఉంటాయి. అదే విధంగా n is equal to 4 అయితే అదేంటి? n అవుతుంది. సో n అంటే l is equal to 0, 1, 2, 3. 0, 1, 2, 3 అంటే అవి ఏమైంది? s, p, d, f. ఇట్లా 4 సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఓకే, here depending upon the values of l, that is 1, 2, 3, 4, 0, 1, 2, 3, 4. సో మనకి ఆల్రెడీ మనకి నోటేషన్స్ అని ఇచ్చాం, s, p, d, f అని. సో ఇక్కడ వాటిని ఎట్లా మరి ఆ వర్డ్స్ స్టార్టింగ్ లెటర్స్ ఎట్లా తీసుకున్నారంటే అవి స్పెక్ట్రోస్కోపిక్ డేటా నుంచి తీసుకుంటారు. s అంటే s ఎక్కడ నుంచి వచ్చిందంటే s అంటే షార్ప్. ఓకే, s ఎక్కడ నుంచి? s మీన్స్ షార్ప్. ఓకే, దెన్ ఇక్కడ p స్టార్టింగ్ లెటర్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ అనే దాని నుండి p తీసుకున్నారు, p సబ్ లెవెల్. దెన్ d అనే లెటర్ ఎక్కడ నుంచి వచ్చిందంటే డిఫ్యూజ్డ్. ఓకే, దీని నుండి స్టార్టింగ్ లెటర్ ఏంటి? d ఉంది కాబట్టి d సబ్ షెల్ తీసుకున్నారు. f ఫండమెంటల్. ఓకే, ఇవన్నీ స్పెక్ట్రోస్కోపిక్ డేటా. ఓకే, అక్కడ నుండి ఆ వర్డ్స్ స్టార్టింగ్ లెటర్స్ తీసుకోవడం జరిగింది. s అంటే షార్ప్, p అంటే ప్రిన్సిపల్, d అంటే డిఫ్యూజ్డ్, f అంటే ఫండమెంటల్. సో ఈ రకంగా మనకి ఆ స్టార్టింగ్ లెటర్స్ తీసుకున్నారు. ఓకే, మీకు డౌట్ రావచ్చు, s, p, d, f ఎందుకు తీసుకున్నారు? ఇంకా వేరే లెటర్స్ తీసుకోవచ్చు కదా అంటే, సో వాటికి వర్డ్స్ ఉన్నాయి. s అంటే షార్ప్, p అంటే ప్రిన్సిపల్, d అంటే డిఫ్యూజ్డ్, f అంటే ఫండమెంటల్. ఆ వర్డ్స్ నుంచి స్టార్టింగ్ లెటర్స్ ని ఈ సబ్ ఎనర్జీ లెవెల్స్ కి కానీ ఆర్బిటల్స్ కానీ ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి నెంబర్ ఆఫ్ నెక్స్ట్ వచ్చేది ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సబ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి దేనికి ఈక్వల్ గా ఉంటుంది? నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ప్రెసెంట్ ఇన్ ఓకే సబ్ ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే, నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ ప్రెసెంట్ ఇన్ ఎనీ మెయిన్ ఎనర్జీ లెవెల్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఒక మెయిన్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని సబ్ ఎనర్జీ లెవెల్స్ వస్తాయంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఎట్లా అంటే దానికి నెంబర్ ఈక్వల్ గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ సబ్ ఎనర్జీ లెవెల్స్ అంటే దానికి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎంత ఉంటుంది అంటే
n is equal to 1 అంటే ఒక సబ్ షెల్ అది 0 s, n is equal to 2 అయితే 2 సబ్ షెల్స్ s p, n is equal to 3 అయితే 3 సబ్ షెల్స్ అంటే ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, spd ఆ రకంగా ఉంటుంది. సో వీటి యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది మరి ఈ సబ్ ఎనర్జీ లెవెల్స్ అనేవి s కానీ s కి చాలా తక్కువ ఎనర్జీ ఉంటుంది. s is less than, p is less than, d is less than, f is less than g. ఓకే, spd of g, g means generalized. ఓకే, ఈ రకంగా మనకి ఎనర్జీ రిలేటివ్ ఎనర్జీ ఆఫ్ ది సబ్ ఎనర్జీ లెవెల్స్ ఈ రకంగా ఉంటుంది. s less than, so the shell or the orbit, the sub energy level which is closer to the nucleus has lowest energy. Okay, as we move from nucleus to outermost level, then energy will be increasing. Number సహాయంతో మనం ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, we can find out orbital angular momentum, very important. ఓకే, ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఈ క్వాంటం నెంబర్ సహాయంతో ఆర్బిటల్ యాంగులర్ మొమెంటం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొమెంటం, సో దట్ ఈస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ l into l plus 1 into h by 2 pi. సో ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే l వాల్యూస్ మనకు ఆల్రెడీ ఉంటాయి. ఏదైనా సబ్ ఎనర్జీ లెవెల్ ఫైండ్ అవుట్ s సబ్ ఎనర్జీ లెవెల్ యొక్క యాంగులర్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయమంటారు. అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, ఓకే, సబ్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయమంటే, సో మనకి ఆల్రెడీ l వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఫార్ములా 2l plus 1. ఓకే, దీన్ని ఫైండ్ అవుట్, దీన్ని యూజ్ చేసి మనం నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే విధంగా మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in any sub energy level formula 4l plus 2 ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ present in any sub energy level. ఓకే, సో దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న టేబుల్ రాయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం ఈ సబ్ షెల్స్ కి ఎల్ వాల్యూస్, అదే విధంగా ఈ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్, అదే విధంగా మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక సబ్ ఎనర్జీ లెవెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయో చూద్దాం. ఎల్ తీసుకుంటే ఫస్ట్ ఎస్ తీసుకుంటే ఎస్ యొక్క ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది? 0. సో ఎల్ వాల్యూ 0 ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి? సో దీనిలో ఎల్ వాల్యూ 0 ని సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 0 0 అయిపోతుంది. సో 1. ఆ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి? ఈ సబ్ ఎనర్జీ లెవెల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. సో ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 4l plus 2. ఓకే, 4l plus 2 తో మనం రాయొచ్చు మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈ ఫార్ములా 4l plus 2. సో 4 into ఇది 0 అవుతుంది. ఓకే, 4 into 0 plus 2. సో ఎన్ని వస్తాయి? 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే ఈ ఆర్బిటాల్ లో ఈ సబ్ ఎనర్జీ లెవెల్లో ఎస్ సబ్ ఎనర్జీ లెవెల్లో 2 వస్తాయి. ఓకే, అందులో ఉండేది ఒకే ఒక ఆర్బిటాల్. తర్వాత దాని యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం, సో వచ్చేది దీనిలో మీరు 0 అయిపోతుంది. సో మిగిలేది ఏంటి ఇక్కడ? h/2π, ఓన్లీ h/2π. సో టోటల్ గా 0 into 0 ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ది. తర్వాత p సబ్ షెల్ అయితే p సబ్ షెల్ కి l వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఓకే, సో 1 కాబట్టి దీనిలో 2 into 1 2 టోటల్ 3 ఆర్బిటల్స్ వస్తాయి. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ 3. సో దాని యొక్క మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి ఈ ఆర్బిటాల్లో? దీనిలో l ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. 4 into 1 4 plus 2 6 ఎలక్ట్రాన్స్ వస్తాయి టోటల్. ఓకే, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 6 వస్తాయి ఈ ఆర్బిటాల్లో. ఓకే, p సబ్ షెల్ లో 3 ఆర్బిటల్స్ ఉంటాయి. ఈచ్ ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 3 అంటే 3 into 2 6 ఎలక్ట్రాన్స్. సో దాని యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఎలా ఉంటుందంటే h/√2π. ఓకే, √2π, h/√2π. దెన్ d సబ్ ఎనర్జీ లెవెల్, సో d సబ్ ఎనర్జీ లెవెల్ 2 ఉంటుంది. సో మాక్సిమం ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ 5 వస్తాయి. సో 5 into 2 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకే, 5 into 2 ఈచ్ ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్. సో దాని యొక్క యాంగులర్ మూమెంటం ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం √3/√2 into π. ఓకే, దెన్ f సబ్ ఎనర్జీ లెవెల్ 3 కాబట్టి, సో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి?
maximum number of electrons 7 వస్తాయి. సో టోటల్ 14 electrons, 7 into 2, each orbital 2. Then you have the orbital angular momentum root 3 into h by 2 pi. సో ఈ వాల్యూస్ అన్ని ఇంపార్టెంట్. ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం, ఎస్ సబ్ ఎనర్జీ లెవెల్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం, అదే విధంగా పి సబ్ ఎనర్జీ లెవెల్ యొక్క ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో అది మీ అక్కడ ఆ సబ్ ఎనర్జీ లెవెల్ యొక్క ఎల్ వాల్యూ ఏంటనే గుర్తుంచుకోవాలి. ఈ సబ్ ఎనర్జీ లెవెల్ కి ఎల్ వాల్యూ ఎంత ఉంది, 0, P1, B2, F3 వాల్యూస్. దీన్ని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆ సబ్ ఎనర్జీ లెవెల్ ఆర్బిటల్ యాంగులర్ మూమెంటం వస్తుంది. ఓకే, third the magnetic quantum number. Magnetic quantum number m తో ఇండికేట్ చేస్తాం. ఓకే, magnetic quantum number m. సో ఈ magnetic quantum number ఏంటంటే మెయిన్ గా, సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఓకే, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఏం చేస్తుందంటే దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది అంటే మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఏదైనా సపోజ్ అకార్డింగ్ టు మ్యాక్స్వెల్, ఓకే, అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ ఎనీ యాక్సిలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్, ఎనీ యాక్సిలరేటెడ్ అంటే మోషన్ లో ఏదైనా చార్జ్డ్ పార్టికల్ మోషన్ లో ఉన్నప్పుడు దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు జనరేట్ అవుతాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు జనరేట్ అవుతాయి. అవి రెండు ఒకటి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఓకే, వాటి యొక్క డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్, ఓకే, దే విల్ బి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఫర్ ద ప్రొపగేషన్, ఓకే, ఫర్ ద డైరెక్షన్ ఆఫ్ ద ప్రొపగేషన్. సో ఎనీ చార్జ్డ్ పార్టికల్, ఏదైనా చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ కి చార్జ్డ్ పార్టికల్, నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్, అది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుంది, దాని చుట్టూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు ప్రొడ్యూస్ అవుతాయి. సో అట్లా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ ఆటమ్ ఎప్పుడైతే పర్టికులర్ గా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక పర్టికులర్ షేప్ అనేది వస్తుంది, ఓరియంటేషన్. ఓకే, దట్ ఆర్బిటాల్ విల్ బి gained or will be attained a particular shape or orientation in space. ఓకే, ఆ మోషన్ లో ఉన్నప్పుడు, ఓకే, దాని చుట్టూ ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు, సో దాన్ని ఏమంటారు, ఆర్బిటాల్ అంటారు. ఓకే, సో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దేని గురించి చెప్తుందంటే ఒక సబ్ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి ఆర్బిటాల్స్ ఓరియంటేషన్ గురించి చెప్తుంది. ఆర్బిటల్ షేప్స్ అండ్ ఓరియంటేషన్. సో ఇట్ డిస్క్రైబ్స్ magnetic quantum number, it describes shapes and orientation of orbitals, shape and orientation of orbitals, okay, in space. అంటే దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది, అదే విధంగా ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, అలాగే x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్, అట్లా ఓరియంటేషన్ ఎలా ఉంటుంది, షేప్ ఎలా ఉంటుంది. ఓకే, డంబెలా, డబుల్ డంబెలా, అలాంటి షేప్స్ అనేవి మనకి స్ఫెరికల్ షేప్, అట్లాంటి షేప్ అనేది మనకి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. సో ఆర్బిటాల్ అంటాం. ఓకే, ఆర్బిటాల్ యాక్చువల్ గా ఇక్కడ ఆర్బిటాల్ అంటే ఏంటిది, ఆర్బిటాల్ ఇస్ ద స్పేస్ జస్ట్. ఓకే, ఆర్బిటాల్ ఈస్ ద స్పేస్ ఆర్ region, space or region, okay, space or region around the nucleus, okay, space and region around the nucleus where the probability of finding the electron is maximum. Okay, where the probability of finding the electron is maximum. ఏదైనా ఇక్కడ ఆర్బిటాల్ అంటే జస్ట్ ఇది స్పేస్ లేదా రీజియన్ అంటాం. ఇక్కడ న్యూక్లియస్ చుట్టూ ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయో, ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో, సో దాన్ని మనం ఆర్బిటాల్ అంటాం. ఆర్బిట్ వేరు, ఆర్బిటాల్ వేరు. ఓకే, డిఫరెన్స్ ఉంటుంది. ఆర్బిటాల్ అంటే స్పేస్ లేదా రీజియన్ అంటాం. ఆర్బిట్ అంటే పాత్. ఓకే, పాత్ జస్ట్ ఒక జస్ట్ ఏంటంటే
అది జస్ట్ రోడ్ లాగా అంటాం. ఓకే, ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ తిరుగుతాయో ఆ పాత్ ని ఆర్బిట్ అంటారు. బట్ ఆర్బిటాల్ అంటే ఇది స్పేస్. ఈ ఆర్బిటాల్ అనేది ఆర్బిట్ లో ఉంటుంది. ఓకే, బట్ ఆర్బిటాల్ లో ఆర్బిట్ ఉండదు, ఆర్బిట్ లో ఆర్బిటాల్ ఉంటుంది. సో మరి ఎం వాల్యూస్ ఎలా ఉంటాయంటే, ఎం ఫర్ ఎం వాల్యూస్ ఆఫ్ ఎం వాల్యూస్ ఆఫ్ ఎం మైనస్ ఎల్ టు ప్లస్ ఎల్ including 0. Okay, minus L to plus L including 0. The minus L 0 plus L. So maximum ఏమి ఉంటాయి 2L plus 1 values ఉంటాయి. ఓకే, టోటల్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి ఒక సబ్ ఎనర్జీ లెవెల్లో టోటల్ వాల్యూస్ 2L plus 1 వాల్యూస్ ఉంటాయి. ఓకే, 2L plus 1 వాల్యూస్ ఉంటాయి టోటల్. అంటే ఈ 2L plus 1 అంటే జస్ట్ ఆర్బిటాల్స్, ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి ఒక సబ్ ఎనర్జీ లెవెల్లో, అది 2L plus 1 ఈ ఈక్వేషన్ తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం చెప్తున్నాం. ఓకే, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని వస్తాయి ఒక సబ్ ఎనర్జీ లెవెల్లో. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ n is equal to 1 తీసుకున్నాం. ఓకే, n is equal to 1 అయితే దీనిలో ఉన్న సబ్ ఎనర్జీ లెవెల్ అంటే L. ఓకే, సబ్ ఎనర్జీ లెవెల్ L is equal to 0 అవుతుంది. L is equal to 0 అంటే ఆ సబ్ ఎనర్జీ లెవెల్ దేంతో ఇండికేట్ చేస్తాం, S. ఓకే, S తో ఇండికేట్ చేస్తాం. దీనికి ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ m is equal to 0 అవుతుంది. m is equal to 0 అంటే 0 కాబట్టి అది ఫస్ట్ షెల్ కాబట్టి 1s. ఓకే, S తో ఇండికేట్, S ఒకటే. చూడండి, ఇప్పుడు క్లియర్ గా అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎనర్జీ లెవెల్ 1 లో ఉన్నటువంటి సబ్ ఎనర్జీ లెవెల్ ఏంటి, S. S సబ్ ఎనర్జీ లెవెల్ లో ఉన్న ఆర్బిటల్ S ఆర్బిటల్. ఓకే, S ఆర్బిటల్, దానికి 0 ఉంది కాబట్టి ఏంటిది ఇక్కడ S ఆర్బిటల్. సో అది 1s తో ఇండికేట్ చేస్తాం. ఫస్ట్ షెల్ కాబట్టి 1s. తర్వాత n is equal to 2 సెకండ్ ఎనర్జీ లెవెల్ అయితే L is equal to 0 అండ్ L is equal to 1 రెండు ఉంటాయి. ఓకే, సెకండ్ ఎనర్జీ లెవెల్ కాబట్టి సబ్ ఎనర్జీ లెవెల్స్ 2 వస్తాయి. L is equal to 0 లో ఉన్నటువంటి ఈ ఆర్బిటల్ ఏంటి, S ఆర్బిటల్. సో దాని యొక్క m వాల్యూ ఎంత ఉంటుంది, 0 నే ఉంటుంది. m is equal to 0. m is equal to 0 అంటే ఇది 2s అవుతుంది ఇప్పుడు, ఎందుకంటే సెకండ్ లెవెల్ కాబట్టి 2s. ఓకే, దెన్ L is equal to 1 అయితే ఇది p అవుతుంది. L is equal to 1 అంటే p. ఓకే, p సబ్ షెల్, దానిలో ఉన్నటువంటి ఆర్బిటల్స్ ఎన్ని ఉంటాయి, p సబ్ షెల్ లో 12 plus 1 ఫార్ములా ఉంది కదా, దీని ప్రకారం ఎన్ని వస్తాయి, 12 plus 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 1 plus 1. సో ఈజ్ ఈక్వల్ 2 into 1 2. టోటల్ 3 ఆర్బిటల్స్ ఉంటాయి. సో 3 ఆర్బిటల్స్ ఉంటాయి అంటే m is equal to వాటి యొక్క వాల్యూస్ ఏంటి, -1 0 plus 1 -1 0 plus 1 అంటే -L to plus L including 0 అనగా. సో -1 0 plus 1 మాక్సిమం 12 plus 1 ప్రకారం తీసుకుంటే 3 వస్తున్నాయి. ఆ 3 వాల్యూస్ ఏంటి, -1 0 plus 1. 3 వాల్యూస్ వచ్చినాయి. సో దీని ఆర్బిటల్ డయాగ్రామ్ ప్రకారం ఎట్లా రాసుకుంటాం, ఇది ఓకే, ఇది 2px 2py దెన్ 2pz 2px 2py 2pz. సో ఇది -1 this is 2pz, this is 2py, -1 0 and this is +1. సో ఈ వాల్యూస్ అనేవి దీనికి ఇంటర్చేంజ్ కావచ్చు. ఓకే, దీనికి +1 ఉండొచ్చు 2px కి, 2py కి -1 ఉండొచ్చు. ఓకే, ఈ రకంగా మనం కానీ 2pz వాల్యూ మాత్రం 0 నే ఉంటుంది. ఓకే, 2pz వాల్యూ 0, m వాల్యూస్ 0. ఓకే, 2pz కి m వాల్యూ 0. నెక్స్ట్ n is equal to 3 అయితే, సపోజ్ n is equal to 3, ఎన్ని సబ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, L is equal to 0 ఉంటుంది, L is equal to 1 ఉంటుంది, L is equal to 2 ఉంటుంది. 3 కాబట్టి 3 సబ్ ఎనర్జీ లెవెల్స్. సో దీనికి m వాల్యూ m is equal to 0. సో థర్డ్ కాబట్టి 3s. ఓకే, L is equal to 1 అయితే m is equal to -1 0 plus 1. ఓకే, సో 12 plus 1 ప్రకారం తీసుకుంటే ఈ 1 కి L is equal to 1 అయితే 12 plus 1 ప్రకారం 3 వాల్యూస్ వస్తాయి, -1 -L 0 plus L. -1 0 plus 1. So this is 2px, this is 2pz, this is 2py. Okay, -1 0 plus 1. తర్వాత 2 అయితే m is equal to -2 -1 0 plus 1
అండ్ +2. సో ఆ ఈక్వేషన్ 12 + 1 ప్రకారం తీసుకుంటే ఇక్కడ 12 + 1 ప్రకారం తీసుకుంటే మాక్సిమం ఎన్ని వస్తాయి? ఇక్కడ 2 ఉంది కదా, L వాల్యూ 2 ఉంది. 2 × 2 + 1. సో 2 × 2 4, 4 + 1 5 వస్తున్నాయి. సో 5 వస్తుంది. 5 అంటే ఏంటి? ఇక్కడ -2 -1 0 +1 ప్లస్ టోటల్ 5 అవుతుంది. సో ఇది dxy, ఇది dxz, సో dxz, ఇది dz2, dyz, and last one dx2 - y2. So ఇది -2 -1 0 +1 and +2. okay. సో ఒకవేళ n is equal to 4 అయితే, L is equal to 0. So next I will write down in next page. n is equal to 4 అయితే అప్పుడు L is equal to 0, L is equal to 1, then L is equal to 2, then L is equal to 3. సో ఇన్ని వాల్యూస్ ఉంటాయి L వాల్యూస్. సో మళ్ళీ దీనిలో ఈ సబ్ ఎనర్జీ లెవెల్స్ లో దీనిలో ఉన్న ఆర్బిటాల్స్ m is equal to 0 అవుతుంది. ఇది 4th కాబట్టి 4s. తర్వాత 1 తీసుకుంటే m is equal to -1 0 +1. సో ఇది 2px 2pz then 2py -1 0 +1. ఓకే. తర్వాత L is equal to 2 అయితే m is equal to ఎన్ని ఉంటాయి? 5 వస్తాయి. ఓకే. 12 + 1 ప్రకారం రాసుకోండి. 12 + 1 3 అవుతుంది. ఇక్కడ 12 + 1 ప్రకారం 5 వస్తాయి. ఇక్కడ 12 + 1 ప్రకారం 7 వస్తాయి. ఓకే. సో m is equal to -2 -1 0 +1 +2. సో m is equal to -3 -2 -1 0 +1 +2 and +3. సో ఇవి 3 ఇది 6 1 7 టోటల్ 7 వాల్యూస్ ఉంటాయి. 7 m వాల్యూస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్ ఈ రకంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే. సో ఇది మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. నెక్స్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, 4th స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో స్పిన్ క్వాంటమ్ నెంబర్ ప్రకారం మనకి ఇది ఏంటి? జస్ట్ డిస్క్రైబ్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకే. డిస్క్రైబ్ spin of the electron around the nucleus. Okay. అంటే clockwise direction, clockwise or anti-clockwise. అంటే ఒక ఆర్బిటాల్లో ఓకే, ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఉంటాయి? ఓరియంటేషన్ అంటే వాటి యొక్క స్పిన్ ఎలా ఉంటుందంటే ఒకటి క్లాక్ వైజ్ లో ఉంటుంది, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. సో ఈ రకంగా ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఎలక్ట్రాన్ ని ఆర్బిటాల్లో రాసేటప్పుడు ఇలా రాయకూడదు. ఓకే. రెండు సేమ్ డైరెక్షన్ లో రాయాలి. ఇది రాంగ్. సో అదే విధంగా ఒక ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ ని రెండు డౌన్వర్డ్ డైరెక్షన్ లో కూడా రాయడం రాంగ్. ఓకే. ఇది కూడా రాంగ్. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ అనేది ఇప్పుడు క్లాక్ వైజ్, ఒకటి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాయాలి. ఇది డిస్క్రైబ్ ద స్పిన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో స్టూడెంట్స్ ఇవి 4 క్వాంటమ్ నెంబర్స్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. సో ఇది మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఇలాంటి కాన్సెప్ట్ కెమిస్ట్రీ రిలేటెడ్ వీడియోస్ కావాలనుకుంటే కంపల్సరీగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.